నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు VWT న్యూస్. ఇక ఈరోజు వేణుస్వామి, ఈయన వేణుస్వామి అట పంచాంగాలు చూస్తారట. అయితే ఈయనకు సంబంధించిన ఒక ఆడియో వైరల్ అవుతూ ఉన్నది. దాదాపుగా ఫోన్లు చేసి తిడుతూ ఉన్నారు ఈయన ఇష్టం ఉన్నట్టు. అరే నువ్వు ఎవరినిరా, నువ్వు జాతకాలు చెప్పడానికి నువ్వు ఈయన నాగ చైతన్య ముందు ఎవరు నాగ చైతన్య ఉన్ను సమంత విడిపోతారని చెప్పిండట. చెప్తే అది నిజమే జరిగింది. ఇప్పుడు మళ్ళీ నాగ చైతన్య కొత్త ఆమెను చేసుకున్నాడు కదా. ఆమెతో కూడా కొన్ని 2027 తర్వాత కొత్త మహిళ ద్వారా ఒక మహిళ వీళ్ళ జీవితంలోకి వస్తే ఆ మహిళ ద్వారా వీళ్ళు విడిపోతారని ఈయన ముందుగా జాతకాలు చెప్తుండు. ఈయనను ఎటుపడితే అడే తిడుతురు, ఇష్టం ఉన్నట్టు ఫోన్లు చేసి తిడుతురు. ఈ వేణుస్వామి గతంలో ఏం చెప్పిండంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని చెప్పిండు. మరి అదే వచ్చిండ జగన్? ఇలాంటి జాతకాలు అంటే ఫేక్ జాతకాలు చెప్పేటోళ్ళు ఎట్లా ఈయన కథ ఇంకెవరెవరు ఫోన్ చేసిరు ఏం కథ అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి ఈ వేణుస్వామి ఏం మాట్లాడిండు, నిజంగా ఈయనకి ఎవరెవరు కాల్ చేసిరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగ చైతన్య గురించి కానీ ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుంటున్న జంట గురించి కానీ ఏం మాట్లాడిండు, అసలు ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇలా జాతకాలు ఎందుకు చెప్తున్నా అనేది ఆయన మాటకంలో విందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. సో ఒక 3 రోజుల కింద నాగ చైతన్య శోభిత దూలిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతా ఉన్నాయి. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ఇంతకు ముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప, నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను, సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను, నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ విశ్లేషణలు గాని నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. దాని ఎక్స్టెండెడ్ అంటే సమంత నాగ చైతన్య అది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు. సో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు. నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నేనేం చెప్పానంటే, ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ జ్యోతిష్యాలు గాని పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు, అది చెప్పను. ప్రత్యేకించి నాగ చైతన్య గారి జాతకం చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే, సమంత అది జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్ గా దీన్ని మాట్లాడినాను అంతే తప్ప, ఇక మీద నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. సో మంచు విష్ణు గారితో కూడా ఇప్పుడే మాట్లాడినాను. మాట్లాడితే సార్ మాట్లాడినారు. సో చెప్పాను ఇది పరిస్థితి అంటే, ఆయన కూడా వెరీ గుడ్ డిసిషన్ స్వామి గారు అని చెప్పారు. సో నాకు కూడా తెలుసు, కానీ ఈ ఒక్కటి చెప్పడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్ గా ఇది మాట్లాడాను. సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జాతకాలని విశ్లేషించే ఉద్దేశము నాకు లేదు. నేను ఇక మీదట పెట్టను. విష్ణు గారు కూడా వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినారు. సో ఇది నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయము. ఇది డిసిషన్ అయిపోయింది. నేను ఓన్లీ బికాస్ ఆఫ్ అది ఎక్స్టెన్షన్ కాబట్టి సమంత ఇష్యూ, అందుకని చెప్పాల్సి వచ్చింది అంతే తప్ప, ఇక మీదట నా నుండి ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను చెప్పను కూడా. ఎలాంటి సెలబ్రిటీకి సంబంధించినటువంటి చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు, నేను చెప్పను. ఓం నమో వెంకటేశాయ. ఏమంటాడంటే, ఈయన నాగ చైతన్య సమంత విడిపోతారని చెప్పినా అంటే ఒక ఎపిసోడ్ చెప్పినా, మరి 2వ ఎపిసోడ్ నేను చెప్పాలి కాబట్టి దాని ఎక్స్టెన్షన్, దాని తర్వాత భాగం చెప్పాలి కాబట్టి ఇది ఎవరికి చెప్పినా, నాకు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరికి సంబంధించిన నేను జాతకాలు చెప్పాను. నిన్ను ఎవడు చెప్పు అన్నాడు అసలు, నిన్ను ఎవడు చెప్పు అన్నాడు. ఇది ఏంది కథ? ఈయనను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం 10,000 రూపాయలు ఈయనకు అపాయింట్మెంట్. 10,000 రూపాయలు అపాయింట్మెంట్. ఈయన అపాయింట్మెంట్ కావాలంటే 10,000 రూపాయలు పెట్టాలి జాతకం చూపించుకోవాలంటే ఈయన చేత. జాతకాలకు ఈయన ఫోన్ చేసి పొల్లు తిడుతూ ఉన్నారు. దయచేసి ఈ వీడియో పైన కూడా మీరు ఏమనుకుంటారు, ఈయన వేణుస్వామి ఆయన మాటల పైన మీ అభిప్రాయం ఏందనేది దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.